ఆరపల్లి ప్రభాకర్ అనంతపల్లి బోన్పల్లి మండల్. ఓకే. ఏం పని చేస్తారు మామూలుగా మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంకుల్? ఎకరన్నర ఉంది. ఎకరన్నర ఉంది. ఏం పండిస్తారు లోపల? వడ్లే. వడ్లే పండి. ఏం సన్నవి వేస్తారు అలా ఉంటాయి దొడ్డు వేస్తారు? దొడ్డి సన్నపిల్లి సన్నపి వేయమన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు దొడ్డి వేసినాం. ఇప్పుడు కూడా దొడ్డి కొంటే కూడా లాపుతలేదు. బయటకు అమ్ముకుండే ఏవైనా కానీ. ఇంకా ఆయన ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడుతున్నారు మీరు? ఈ ప్రభుత్వం అయితే ఇబ్బంది అయినా బాగా ఇబ్బంది పడుతుంది. ఎవరైనా ఇబ్బంది పడే పెద్ద పెద్ద వాళ్ళే నష్టపోవట్రి. ఇప్పుడు 20 ఎకరాలు అయితే మొన్నటి దాకా వరి నార అయినాయి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి. మీ వడ్లు పోయి ఇక్కడ వడ్లు నిన్న మొన్నటి దాకా దొరికిరు. అన్ని నార అయినాయి పట్టని వడ్లు. కష్టం. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు వేస్ట్. కేసీఆర్ వస్తేనే ఏమన్నా పలుకుబడి ఉంటుంది, ఏమన్నా మా రైతులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని ఇచ్చాడు కేసీఆర్. ఈయన కూడా చెప్పుకుంటాను కానీ నేను కూడా ఇస్తున్నా, మంచి రైతు బంధు ఇస్తున్నా, బోనస్ ఇస్తున్నా. అన్ని బంద్ అయినాయి. అన్ని బంద్ అయినాయి. ఇప్పుడు సన్నపాటలు ఎత్తే 500 ఇస్తాడు. అవి కూడా ఇచ్చాడు. నమ్మకం తక్కువ. ఆయనే ఇయ్యాడు. ఏవి ఇయ్యాడు ఆయన రేవంత్ రెడ్డి. అయిపోయింది ఆయన. కేసీఆర్ ఇచ్చాడు రైతు బంధు. మేము కూడా ఇస్తున్నాం, అతనంగా బోనస్ ఇస్తున్నాం, మంచిగా యూరియా బస్తా టైంకి ఇస్తున్నాం అని చెప్పుకుంటాను కదా. ఇలా ఏవి ఇస్తలేడు కేసీఆర్ ఏమేమి చేసిండు? రేవంత్ రెడ్డి ఏమేమి చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేసాడు? ఏం చేయలే. కేసీఆర్ చేసాడు. ఏమేమి చేసిండు? కళ్యాణ లక్ష్మి అవి కిట్లు అన్నీ ఇచ్చాడు. రైతు బంధు చేసాడు. రైతులకు అందరికీ చేసాడు. కానీ ఇప్పుడు రైతులకు కూడా మోసం చేసిండు ఆయన. ఎందుకు అనుకోండి, మేము కూడా 6 గ్యారెంటీలు మంచిగా క్షేత్రస్థాయిలో మంచిగా అమలు చేస్తున్నాం. మంచిగా సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 500కి గ్యాస్ ఇచ్చుకుంటాం అని చెప్పుకుంటాను కదా. గ్యాస్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. 500కి ఎన్నో ఒక్క కాడ ఇచ్చాడు. ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చాడు అంతే. బయట రైతులకు సన్నపు రైతులకు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వలే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? స్థానిక ఎమ్మెల్యే ఎవరు? మేడిపల్లి సత్యం. ఎట్లుంది ఆయన పనితీరు? కానీ మీ ఊరికి గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏమైనా మీ ఊరికి అభివృద్ధి చేసిండ? ఏం చేసిన అభివృద్ధికి అంతే. మేడిపల్లి సత్యం ఏం చేస్తాడు? ఆయనతోటి పాలన ఆయన చేసే మందం చేసిండు. ఇప్పుడు మేడిపల్లి సత్యం చేసే కాడ చేస్తాడు, చేయని కాడ వేస్టే. ఏం చేస్తాం? అన్నీ చెప్పుకుంటారు. మేము కూడా అందులోనే ఉన్నా ఎమ్మెల్యేతో. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను కూడా. నేను కాదట్లేగా. నేనే మొన్న వార్డు నెంబర్గా సభ్యులుగా గెలిచినాము. ఉన్న దొంగతనం ఇది అందులో ఏం లేదు. అంతే. ఏం చేసినా కమ్మే ఆయన. మంచి లేదా ఈ పరిపాలన? మీరు కాంగ్రెస్ వార్డు నెంబర్ లేదు, మంచిగా లేదు పరిపాలన. మంచిగా లేదు. అన్ని దోపగా ఉన్నది. ఏడున్నది. ఎవరి దాలే గోవి దోడుకున్నట్టున్నది. గ్రామ పంచాయతీ ఎత్తున పడేది ఎక్కడైనా అంతే పడేది. ఊరు కల్లా ఉన్నది. ఏం చెప్తావు దాన్ని? మళ్ళీ ఊర్లో అనుకుంటారా మళ్ళీ కేసీఆర్ రావాలి, లేకుంటే రేవంత్ రెడ్డి రావాలని ఏమైనా అనుకుంటారా? కేసీఆర్ రావాలంటారు అందరు. ఈయనడే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఈయనడే ఎవరినైనా ఈయనడే. ఎట్టున్నది ఏం కథ అని ఈయనడే ఉంటుంది. కానీ మేమే ఏదాను అనము. ఈయనడే ఈయనుడు మాదే ఎవరైనా కాదు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకెళ్ళి ప్రభుత్వం వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళకి దుంకుతలేరా? కేసీఆర్ దాంట్లో దుంకుడే ఉంటుంది. ఎటు మొగ్గు ఎమ్మెల్యే ఎటుంటే అటే మొగ్గు కూడా అన్నట్టు మొగ్గుతూనే ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటారు. మనం ఏది అనుకుంటాం, రైతులు ఏదో అనుకున్నాడు అవుతుంది జనాభాలలో. వాళ్ళు మంచిగానే ఉంటారు. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు అంకుల్? మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. ఆయన హయాంలో ఎట్లా ఉండే పనితీరు? ఆయన హయాంలో ఇటు మంచిగానే ఉండే. అటు ఇక గట్టినే కొన్ని అట్లా చేసుకుంటారు, కొన్ని ఇట్లా చేసుకుంటారు. కొన్ని ఊళ్ళలో మంచితనం ఉంటుంది, కొన్ని ఊళ్ళలో చెడ్డతనం ఉంటుంది. ఎవరైనా చేసిన ఏ ఎమ్మెల్యే అయినా అంతే. కొన్ని ఊళ్ళ రకం మంచిగా చేస్తారు, కొన్ని ఊళ్ళ రకం అంతే పట్టించుకోరు. ఎవరైనా ఎక్కడైనా అంతే. ఏ ఎమ్మెల్యే అయినా అంతే ఉంటుంది. ఇప్పుడు అటు పోతే ఎమ్మెల్యేను ఇప్పుడు జైతాల కాంచాలి అటు మేడిపల్లి సత్యనారాయణ మొదలు మెత్తుకోరు. మరి ఏం చేస్తారు? ఇటు మెచ్చుకుంటారు. ఇప్పుడు రవిశంకర్ని ఇటు బోన్పల్లి మండలంలో సగం మంది మెచ్చుకుంటారు, సగం మంది మెచ్చుకోరు. వేరే దిక్కుపోతే మెచ్చుకుంటారు ఎమ్మెల్యేని. ఇక అన్నీ అట్లా ఉంటాయి అవకాశాలు. ఇవాళ సాధ్యంగా వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కొందరు నాయకులు అంటే మన పొంగులేటి మంత్రి గారు ఏమన్నారంటే భూమిని కిస్తు కట్టుకోవాలని చెప్పేసి అన్నాడు. కట్టుకోవచ్చా అసలు? మీరు కిస్తు కట్టుకోవచ్చా? కట్టుకోలే, కిస్తులు వేయలే. ఏ చెప్పిండు అట్లా చెప్పిండు కానీ ఏడ కడతారా కిస్తే? ఎట్లా మీకు మంచిగా టైంకి యూరియా బస్తాలు ఇట్లా దొరుకుతున్నాయా? టైంకి ఎన్నడూ దొరకలే యూరియా బస్తాలు మాకైతే. ఇప్పుడు వేరే పట్టెలు చేసినా కానీ టైంకే దొరకపోయా. గతంలో ఎట్లా ఉండే యూరియా బస్తాలు కానీ వ్యవసాయం రంగం కానీ ఎట్లా ఉండే? అప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు లేవు. రైతు బంధు అయినా పడుతుందా కరెక్ట్ టైంకి? రైతు బంద్ చేయడా ఇప్పుడు కరెక్ట్ టైంకి వాడలేదు.
ఇక ఆయనే లో బడ్జెట్ ఉన్నది పల్లె రైతు బంధు రేవంత్ రెడ్డి. నిజంగా కేసీఆర్ అప్పు చేసిండు అంకుల్, ఉం? కేసీఆర్ అప్పు చేసిండు నిజంగా. కేసీఆర్ ఒక శారణ మంద చేసిండు, ఆయన చారణ చేస్తే ఈయన బారణ చేసిండు. అయితే ఇక అట్లా తెలియదు 6 నెలలనే ఈయన బారణ చేసి పరిచిండు. ఆయన కేసీఆర్ చారణ చేసిండు.